ఎలా ఉన్నారు? బాగున్నాండి. దీని ఫౌండర్ ఎవరు? ప్రస్తుతం స్టార్టింగ్ మా నాన్నగారు మా అమ్మ. ఏ సంవత్సరం? 40 years బ్యాక్. 40 years బ్యాక్. పలానా సంవత్సరం గుర్తులేదు కానీ 40 years బ్యాక్. అప్పుడు ఇది ఇక్కడే ఉండేదా వేరే చోట ఉండేది? బెంచ్ సెంటర్లో ఉండేది, బెంచ్ సెంటర్ దగ్గర. అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. స్టార్టింగ్ చేయటం అక్కడ. ఏంటి ఇడ్లీ ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇట్లా చాలా చాలా ఖండాంతరాలు దాటింది ఇడ్లీ? పాక్ ఇడ్లీ అని, ట్రిపుల్స్ ఇడ్లీ అని, బాబా ఇడ్లీ అని. అవును, ఏం లేదు, టైమింగ్ ప్రకారం తయారు చేయడం వల్ల దీని వాటర్ వస్తుంది. దీని రెసిపీ సీక్రెట్ మీ మదరేనా? మదర్ మెయిన్. స్టార్టింగ్ మదరే, మొత్తం అంత మదరే చూసేవారు. అంత బ్యాక్ స్టీరింగ్ అంతా మదరే, గ్రైండర్ దగ్గర. ఆవిడ ఓన్ రెసిపీ ఇది. అంతే. మీకు కస్టమర్స్ ఏం చెప్తారు మీకు ఇడ్లీ తిన్నోళ్ళు? బాగుందని చెప్పి అప్రిషియేట్ చేస్తారు మనం. సామాన్యుడి నుంచి ఉపరాష్ట్రపతి వరకు ఇక్కడికి వచ్చారు. అవును. ఉపరాష్ట్రపతి ఏమన్నారు అప్పుడు? మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మీతో ఏమన్నారు? చాలా బాగుందని చెప్పి వచ్చారు. వారిని అక్కడ నేను పంపిస్తానని చెప్పి వద్దని చెప్పి ఇక్కడ నలుగురిలో తినాలని చెప్పి ఆయన ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చి తిన్నాను. ఓకే, ఫుల్ సాటిస్ఫై అయ్యారు. ఓకే, ఆయన ఫుడ్ ప్రియులు. సో ఉపరాష్ట్రపతి వరకు అవును ఈ పాక్ ఇడ్లీకి రప్పించగలిగారు మీ అమ్మగారు. అవును. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసుకుంటున్నారా దీన్ని? అంతకుముందు మీ నాన్నగారు ఉండేవాళ్ళు కదా కౌంటర్లో. మీ నాన్నగారు ఆ బ్యాక్ ఎండ్ అంతా మీ మదర్ చూసేవారు. వీళ్ళిద్దరూ నడిపించారు అంతే దీన్ని. గతంలో మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు ఈ బిజినెస్ ముందు? బెన్సన్ డ్రింక్ షాప్ ఉండేది మాకు. డ్రింక్ షాప్ కాలక్రమేణా డ్రింక్ షాప్ తీసేసి తర్వాత ఇది పెట్టారు. ఓకే. మిమ్మల్ని పలానా అని గుర్తుపడతారా? పలానా ఇడ్లీ సెంటర్ అని చెప్పేసి బయటకి గుర్తుపడతారు వెళ్ళినప్పుడు? పడతారు. ఇది మీకు ఈ సక్సెస్కి ప్రధాన కారణం ఎవరనుకుంటున్నారు? మదర్ మెయిన్ మదర్. ఆవిడ రెసిపీతోనే మెయిన్ అంతా దగ్గర నుంచి చూసుకునేవారు. ఆవిడ జెడ్ జెడ్ ఆవిడ చూసేవారు. నాన్నగారు ఊరిని ఇక్కడ పైన సూపర్వైజ్ చేసేవారు. ఓకే. సో మీ ఈ లెగసీకి ప్రధాన కారణం మా మదర్. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 ఆడపిల్లలు. వాళ్ళు యూఎస్లో సెటిల్ ఎట్లా? ఒక ఇడ్లీ రెసిపీ మీ పిల్లల్ని యూఎస్ వరకు పంపించింది అనే దానికి కారణం అనొచ్చు. మీకు దీంతో పాటుగా మీ సొంతంగా ఏదో మంచి కమ్మని సున్నుండి లేదో ఉండేవి, అది కంటిన్యూ అవుతుందా? లేదు, ఆపేసారు. రిస్క్ అని చెప్పి పిల్లలు ఆపేమన్నారు, ఆపేసారు. నమస్కారం మల్లికార్జునరావు గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాయి. ఆరోగ్యం ఎలా ఉంది? వీక్. ఎంత ఇప్పుడు మీ వయసు? 93 సంవత్సరాలు. మేడసాని మల్లికార్జునరావు. మిమ్మల్ని చిన్న అని పిలుస్తారా? చిన్న. ఓకే. ఇప్పుడు ఈ త్రిబుల్ ఇడ్లీ ఉంది కదా, ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని? దగ్గర 60 ఏళ్ళు అయింది. 60 సంవత్సరాలు దగ్గర. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఈ ఇడ్లీ వ్యాపారం ముందు ఏం చేసేవాళ్ళు? చదువు తర్వాత చిల్లర కొట్టు అంతే. ఓకే. ఈ ఐస్ ఏదో అమ్మేవాళ్ళు కదా? ఐస్. ఓకే. కూల్ డ్రింక్ షాప్ ఒకటి నెంబర్ 1 అండి. ఇడ్లీ కూడా నెంబర్ 1. 10 మైళ్ళ నుంచి కూడా వచ్చేవాడు. 10 మైళ్ళు కాదు, ఇప్పుడు అమెరికాల నుంచి కూడా వస్తున్నారు స్టూడెంట్ ఇడ్లీ కోసం. ఇప్పుడు స్టూడెంట్స్ అయితే వస్తారు, కంకిపడిదాకా వస్తారు. ఇప్పుడు అసలు ఒకటి హోటల్ అంటే ఇడ్లీ కాకుండా అన్ని రకాల టిఫిన్లు ఉంటాయి. మీరు కేవలం ఇడ్లీ మాత్రమే పెట్టాలనే ఆలోచన ఎవరిది? మాదే. మీది. మీ మిస్సెస్ పేరు? సుఖమాంబ. ఆవిడ కూడా ఈ సక్సెస్లో ఆవిడ భాగస్వామి ఉందా? ఆమె మెయిన్ మీ శ్రీమతే చుక్కమాంబ గారు. వెనక మళ్ళీ అంతా ఆవిడదేనా రెసిపీ? దాన్ని కలపటం, పిండి కలపటం మొత్తం ఆమె. మీరు కౌంటర్లో కూర్చునేవాళ్ళు? ఇడ్లీ చేసి డబ్బులు తీసుకుంటామే. మీరు కౌంటర్లో కూర్చోవటం, డబ్బులు వసూలు చేయటం, గల్లాపేట దగ్గర ఉండేవాళ్ళు మీరు. మొత్తం వెనమాల స్టీరింగ్ అంతా ఆవిడే. అంటే ఈ సక్సెస్కి 80% కారణం ఆవిడే. ఒకవేళ లేకపోతే నేనైనా రుబ్బే చేత. ఓహో, ఆవిడకి ఏమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు మీరు కూడా రుబ్బేసేవాళ్ళు అప్పట్లో. ఇడ్లీ ఏం లేదండి, రుబ్బింగే మెయిన్. ఓకే. అంతే. ఆ సీక్రెట్ ఆ రుబ్బటంలోనేనా? చాలా ఈ మధ్య మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వచ్చారు. వెంకయ్యనాయుడు గారు వచ్చారు. మీరు ఉన్నారా అప్పుడు? వెళ్ళారా? ఇది హోటల్కి వచ్చాడు. అదే హోటల్కి వచ్చారుగా. ఆయన పాక హోటల్ ఎందుకులే అన్న అంట. ఎవరు అని
అంటే కాదండి మీకు తెలీదు చూడండి అంటే బాగుండదయా తర్వాత మళ్ళీ అక్కడ పెట్టారండి ప్రోగ్రాం అక్కడికి వెళ్ళా ఓకే ఏమయ్యా బాగుండవా అన్నాడు బాగున్నానండి అన్న అది ఒక 20 మంది 100 మందికి చెప్పాడు ఆ తాటాపాక హోటల్ బాగుంటుంది అని పాక హోటల్ తాటాకు పాక హోటల్ త్రిబుల్ అంటే ఏంటి దేవుడి పేరే షిరిడి షిరిడి సాయిబాబా శ్రీనివాస శ్రీనివాస ఆ శ్రీనివాస కంటే విజయవాడ పాక్ ఇడ్లీ అనేది బాగా ఫేమస్ ప్రపంచవ్యాప్తంగా అంతే కదా 3 ఎస్లే ఆ 3 ఎస్లే పేరు అవును ఆ ఒక్క ఇడ్లీ అనే దాన్ని ప్రస్థానం అందరి మీద రేట్ ఎక్కువ ఉండేది కాస్ట్లీ బాగా డబ్బులు సంపాదించారా సంపాదించావా ఆడాడు గోదావరి జిల్లా వాడు ఉన్నాడు రాజని 60 లక్షలు ఎక్కడ పోయాడు ఎందుకు కవులు తీసుకుంటాడు ఓకే మామూలుగా ఇడ్లీ మీద సంపాదించారా జాగ్రత్తగా ఉంటే 3 పిల్లలు జాగ్రత్తగా ఉంటే సంపాదించకపోవడం అంటే లేదండి ఓకే మీ మనవరాళ్ళని అమెరికా వరకు పంపించారు కదా అది ఈ త్రిబుల్ ఇడ్లీ పాత్ర ఉందా అమెరికా వెళ్ళటానికి కారణం అదే కారణం లేకపోతే మన దగ్గర ఉంది ఓకే సో ఒక ఇడ్లీ రెసిపీ అనేది చుక్కమామ గారి ఇడ్లీ మనవరాళ్ళని అమెరికా వరకు పంపించింది మనవాళ్ళు లేరు మా మనవాళ్ళే ఓకే టాపే చాకరీ బాగా చేయాలా దోశ కానీ పూరి కానీ అవి ఎందుకు వద్దనుకున్నారు ఓన్లీ ఇడ్లీ పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు రిస్క్ అవన్నీ ఈ కూలీలతో ఇవన్నీ అందుకోసం ఇక రిస్క్ లేకుండా ఉంటుంది ఇడ్లీ అయితే అనేది మీ వరకు మీరిద్దరు అయిన భార్యాభర్తలు ఇద్దరైనా చేసుకోగలుగుతాం అనే ఆలోచనతో ఓకే ఇప్పుడు ఇడ్లీ అన్నారు మీరు ఇప్పుడు తినేవచ్చా స్మూత్గా ఉంటుంది బాగా స్మూత్గా పొద్దున్నే మీ అబ్బాయి వచ్చేస్తాడు 4ంటికే వచ్చేస్తాడు అక్కడికి 4 2 అనుకున్నాడు 4 6 తింటాడు మీకు కోపం ఎక్కువ అంట కదా ఎవరున్నారు అక్కడ కస్టమర్లు వచ్చిన వాళ్ళని ఆ రాతి మీద కాలు పెట్టుకుంటే బాబు ఇక్కడ నెత్తి మీద పెట్టు అనేవాళ్ళు అంటగా అప్పట్లో అనేవాళ్ళ ఈ గేట్ వేసేవాళ్ళు అంట లోపల నిండిపోయిందని ఎవరన్నా డోర్ కొడితే ఎక్కడ కూర్చుంటావు దా అని చెప్పి అయిపోతే తెలిసిన వాళ్ళు అయితేనేమో ఎవరు ఎరా అయిపోయింది అని వెళ్ళిపోయేవాళ్ళు డిమాండ్ టైమింగ్కి క్లోజ్ చేసేవాళ్ళు 11 అంటే 11. మీకు ఈ కమ్యూనిస్టులు చుక్కపల్లి పుచ్చలపల్లి సుందరయ్య తరిమిల నాగిరెడ్డి వీళ్ళంటే మీకు బాగా అభిమానమా కమ్యూనిస్టులు అంటే మా మేమరావు కూడా కమ్యూనిస్టే ఓహో కొల్లి రామకోటేశ్వరరావు అందుకనే ఆ కమ్యూనిస్ట్ ఫోటోలు పెట్టారా హోటల్లో సుందరయ్య గారి ఫోటో ఉండాలన్నా ఉంది అదే బాగా ఇదిలే మా మేనమామ కూడా పక్కా కమ్యూనిస్టు ఓకే పొలిట్ బ్యూరో సభ్యుడు ముదనూరు సిపిఎమ్మా సిపిఐ అప్పుడు ఎంఐ లేదనుకుంటా ముదనూరు ఆయన చెప్పినట్టు వింటే నేను అమెరికాలో ఉండేవాడిని మరి మీరు ఇడ్లీ కోసం మరి ప్రజలకు ఇడ్లీ ఇవ్వాలని చెప్పి ఉన్నారు ఇక్కడ లేదండి ఎవడైనా కానీ సొంతంగా చేసుకుంటే డబ్బులు వస్తాయండి రోజు 1000 రూపాయలు మిగిలి అప్పట్లో ఇడ్లీలో ఇడ్లీ ఏమో తెలిసిన వాళ్ళు అయితే చూసి ఇవ్వటం లేదు ఇప్పుడు ఇంకా వెళ్తున్నారా హోటల్కి వెళ్తున్నారా లేదు ఇప్పుడు ప్రస్తుతం ఇక ఇంట్లోనే ఉంటున్నారా వదిలేసా ఈడేమో అక్కడ పెట్టాడు ఇక్కడ వెళ్దాం అనుకున్నా కానీ చేయలేకపోయా ఇక మీ అబ్బాయి చూసుకుంటున్నారు దాన్ని మీ వారసుడు కృష్ణప్రసాద్ ఆడే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓకే సార్